సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, శుక్రవారం వచ్చిందంటేనే మరి కొత్త సినిమాలు అనేది కూడా మరి రిలీజ్ అవుతుంటుంది. మరి ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో ఓ బామ్మ అయ్యో రామ మూవీ రిలీజ్ అయింది. అందులో హీరోగా యాక్ట్ చేసిన సుహాస్ అండ్ హీరోయిన్గా యాక్ట్ చేసిన మాలవిక మనోజ్. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అండ్ ఈ వారం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనే దాని గురించి మనకు రివ్యూ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా శ్రీనివాసులు గారు ఉన్నారు. మరి సార్ని అడిగి ఈ మూవీ సంగతులు ఏంటో అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో. ఓ బామ్మ అయ్యో రామ ఇంతకు బామ్మ మెప్పించిందా, రాముడు మెప్పించాడా? యాక్చువల్గా సుహాస్ అనే యాక్టర్ ఎప్పుడైతే ఈ సినిమాలో ఉన్నాడని తెలిసిందో అదే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ సినిమా మీద. అదర్వైజ్ బికాస్ ఆ టెక్నీషియన్స్ అందరి వరకు తెలియదు. సుహాస్ పేరు మీదనే ఈ సినిమా యాక్చువల్లీ కొంచెం క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పుకోవాలి. అండ్ బికాస్ తను ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. జీరో నుంచి ఎదుగుతున్నారు. స్మాల్ స్టెప్స్, బేబీ స్టెప్స్ వేసుకుంటూ ఒక సక్సెస్ లెటర్ ఎక్కుతున్నారు ఆయన. సో ఆ గుడ్ ఇంప్రెషన్ పబ్లిక్లో ఆయన మీద ఉంది. సో థియేట్రికల్గా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అంత కమర్షియల్గా ఫెచ్ అవ్వలేదనే రీజన్ తోటి మొన్న ఒక సినిమా ఓటీటీలో తను చూశాను. నేను చాలా మంచి అనిపించింది. ఆ ఇంప్రెషన్తో నేను ఈ సినిమాకి వెళ్ళాను. ఉప్పు కప్పురమ్మ నాకు చాలా నచ్చింది. స్టికానైజ్ చేశాడు క్యారెక్టర్కి, సూపర్ అనిపించింది. ఆ ఇంప్రెషన్ తోటి నేను తనది ఇంకో సినిమా వస్తుందంటే అంతే ఎంటర్టైన్మెంట్, అంతే కన్విక్షన్తో ఉంటుంది అన్నట్టు నేను ఈ సినిమా కూడా వచ్చాను. కానీ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. మెయిన్లీ మరి ఆ ఉప్పు కప్పురం అంత నచ్చడం వల్ల ఇది నచ్చలేదో ఐ డోంట్ నో. బట్ నాకు జెన్యూన్గా ఈ సినిమా అంత అనిపించలేదండి. సుహాస్ కూడా మేడ్ అ గుడ్ చాయిస్. అంటే ఇది అవుట్డేటెడ్ స్క్రిప్ట్ అండి, తనేం చేయలేని పరిస్థితి. మరి మేబీ ఎలా నెగోషియేట్ చేసి ఒప్పించారో ఐ డోంట్ నో. దిస్ కౌంట్స్ యాజ్ అ రాంగ్ స్టెప్ ఫర్ హిమ్. అంటే ఎదుగుతున్న కెరీర్లో ఒక రాంగ్ స్టెప్ లాగా, స్పీడ్ వెళ్తున్న బండికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా. ఓకే. అండ్ కమింగ్ టు ద మూవీ ట్రైలర్ విషయానికి వచ్చేటప్పుడు చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు. కొన్ని సీన్స్ అయితే ఏంటంటే ఒక అబ్బాయి లవ్లో ఉన్నప్పుడు అండ్ అమ్మాయి పిలిచినప్పుడు వెళ్ళడం కానీ, సో రాకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి. కానీ అలాంటి పాయింట్స్ కానీ అలాంటివి ఏం లేవా? ఒకటండి, ఒక సినిమాలో నటించాలని, ఒక సినిమాలో అవకాశం దొరకాలని కొన్ని వేల లక్షల మంది ఆపర్చునిటీ కోసం తాపత్రయపడుతుంటారు, అవునా కదా? అలాంటిది ఒక సెట్ ఆఫ్ మనీ ఒక సినిమా కోసం అంటూ రెడీ చేసి ఒక ప్రొడ్యూసర్ కొన్ని ఐడియాస్, కొన్ని స్టోరీస్, ఇవన్నీ డైలాగ్స్ ఇవన్నీ కుదుర్చుకొని ఒక డైరెక్టర్ కలిసి ఒక టీమ్గా ఒక సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని లక్షల మందికి దొరకని ఆపర్చునిటీ వీళ్ళకి దొరికింది. అది సద్వినియోగపరచుకొని పబ్లిక్ని ఆహ్లాదపరిస్తేనే దాన్ని ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది, దానికి ఒక వాల్యూ ఏర్పడుతుంది, అవునా కదా? సో అవన్నీ జరగకుండా ఎప్పుడైతే ఒక ఆడియన్స్ సినిమా చూస్తున్నంతసేపు ఒక డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతే అది ఏ విధంగా ఫెచ్ అవుతుంది? అది ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్కి కానీ, ఆ చేసిన హీరోకి కానీ, ఐ మీన్ ఒక బ్యాడ్ వైబ్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక సినిమాకి వెళ్ళినప్పుడు బేసికల్లీ మనం ప్రైమరీగా కనెక్ట్ అయ్యేది హీరో క్యారెక్టర్ తోటి. రియల్గా అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉండి తను ఒక డిప్రెషన్ స్టేట్లో ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఏం లేకుండా వీఆర్ షోన్ హీరో టు బీ ఏం చేయకుండా ఒక డిప్రెషన్లో ఉంటూ, బాధలో ఉంటూ, ఒక దుఃఖంలో ఉన్న హీరోని మనము ఎంతసేపు చూసి భరించగలుగుతాం? ఏదో ఒక హై సిచ్యువేషన్ క్రియేట్ చేసి తను దాని నుంచి బయటికి వచ్చి గెలవడం చూపించాలి మనకి. అదేం లేకుండా త్రూఅవుట్ ద ఫిల్మ్ మనం ఒక డిప్రెషన్లో ఒక సాడ్ ఫేస్ అంటూ చూపిస్తే ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఎంగేజింగ్ అనిపించింది. టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అలీ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. అలీ గారిని ఇప్పటి వరకు మనం అందరం చూసిన రోల్స్లో కాకుండా ఈసారి ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనిపించింది. కమింగ్ టు ద ట్రైలర్ వైజ్ కానీ అండ్ మూవీ వైజ్ కానీ. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉంది ఏంటి? అంటే ఆయన అలీ గారిని చూడగానే మనం కామెడీ రోల్స్లో తీసుకుంటారు చాలామంది. ఈ సినిమాలో హీరోకి మామయ్య రోల్ చేశారు. అదే ఒక స్టోరీలో ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్ లాగా. అంటే తనది ఏమాత్రం కామెడీగా ఉండదు, ఒక సీరియస్ రోల్. ఎట్లయితే సపోర్టివ్ రోల్స్ ఉంటాయి కదా సినిమాల్లో, అలా ఒక మామయ్య పాత్ర, తన రోల్ తను బాగానే చేశారు. ఓకే. కమింగ్ టు ద సుహాస్ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ మాలవిక మనోజ్ వాళ్ళ పేరింగ్ ఎలా ఉంది ఏంటి? అంటే ఇప్పుడు ఈ సినిమాని డిఫైన్ చేయమంటే ఈ సినిమా వల్గారిటీ లేదు, ఎక్స్పోజింగ్ లేదు, సో మంచి సినిమా అనాలి. బూత్ డైలాగ్స్ లేవు, సో సాహిత్యం బాగానే ఉంది అనాలి. కానీ సినిమా ఎంటర్టైనింగ్గా లేదు, అందుకు బాగాలేదు అనాలి. స్క్రీన్ ప్లే లేదు, ఎడిటింగ్ సరిగా లేదు, అందుకు బాగాలేదు అనాలి. పాటలు బాగానే ఉన్నాయి వినడానికి, కానీ చూస్తుంటే ఆడియన్స్ ఫోన్లు చూసేస్తున్నారు. ఎక్కడ కనెక్టివిటీ అనేది మిస్ అయింది. అంటే ఎంగేజింగ్గా ఉంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాని మనం చూసేది ఒక 3 గంటల సినిమా చూస్తాం కదా, అది తీయడానికి వాళ్ళు ఎన్నో రోజులు ఒక షార్ట్గా డివైడ్ చేసుకొని తీస్తారు కదా.
ఆ తీసేప్పుడు వాళ్ళకే అనిపించాలి, వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి తీసే టీం. ఓకే. తీసిన సీన్ తీసిన షాట్ వాళ్ళే ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తారు? అసలు అక్కడ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లేదు. నాకు ఎక్కడో అనిపించింది వీళ్ళు కెమెరా ఆన్ చేసి మీరు ఏదంటే చేయండి అన్నట్టు అనిపించింది యాక్టర్స్ని. కొన్ని సీన్స్ అవి ఎందుకు పెట్టారో తెలియదు. ఒక హీరోయిన్ ఫ్రెండ్ వెడ్డింగ్ అని ఒక సీన్ పెట్టారు. అది అక్కడ ఏమవుతుంది, ఎవరేం చేస్తారు సంబంధం లేదు. కెమెరా ఆన్ చేసి మీరు ఏదో ఒకటి చేయండి అన్నట్టు ఉంది. అంత బ్యాడ్ సీన్స్ ఉన్నాయి కొన్ని సినిమాలు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ రామ్ గారి గురించి, ఆ డైరెక్షన్ ఎక్కడ కొంచెం మిస్ అయింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అప్డేట్ అవ్వాలండి. ఇప్పుడు చాలామంది స్పీచెస్లో కూడా చెప్తారు డైరెక్టర్స్, మేము సినిమా మీదే ప్రాణము, సినిమాలోనే ఉంటాము, సినిమా లోకం అని. కొంచెం బయటికి రండి, బయట సొసైటీ చూడండి. అప్డేట్ అవుతున్నారు, చిన్న పిల్లలు కూడా అప్డేట్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న పిల్లలకి మనం ఏమైనా కంటెంట్ చూపించాలంటే వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీగా మనం ఒక సినిమా వచ్చినప్పుడు అందరూ సినిమాతో కనెక్ట్ అయ్యేలాగా తీయాలి, అప్డేట్ అవ్వాలి డైరెక్టర్స్ కూడా. ఎప్పటిదో 10-15 ఏళ్ల క్రితం స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఇప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా చేంజెస్ లేకుండా అవుట్డేటెడ్గా తీస్తే ఎలా కనెక్ట్ అవుతారు? ఇలా వెళ్ళిపోతున్నారు. ఇవాళ సినిమా నడుస్తున్నంతసేపు పబ్లిక్ ఆర్ వాకింగ్ అవుట్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్ ఎ న్యూ మూవీ రిలీజ్ ఆన్ ఫస్ట్ డే మార్నింగ్ షో. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను ఇలా చెప్తున్నందుకు నేను బాధ పెడుతున్నానేమో ఆ టీంని, కానీ ఐఎమ్ వెరీ సారీ దట్ నేను ఇలా చెప్పాల్సి వస్తుందని. నా ఎక్స్పీరియన్స్ నాకు ఇలా అనిపించింది అంతే. అయి సార్. అండ్ ఓబామా అయ్యో రామా అనే మూవీ గురించి అయితే మీ రివ్యూ అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.